హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ పకోడా. చూడండి, చికెన్ పకోడా ఈజీగా చాలా క్రిస్పీగా టేస్టీగా ఏ విధంగా చేయాలనో చూపిస్తాను. నేనైతే ముందుగానే చికెన్ని కడిగి ఒక గిన్నెలో అయితే తీసుకున్నాను. ఈ చికెన్లోకి మనకి పచ్చిమిర్చి పేస్ట్ అనేది కావాలండి. నేను ముందే ప్రిపేర్ చేసుకున్నా. ఈ పేస్ట్ చేయడానికి కూడా ఏమేం కావాలి అంటే కొద్దిగా అల్లము, కొద్దిగా కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిర్చి, చెక్క, లవంగాలు, మిరియాలు ఇవన్నీ వేసి బాగా పేస్ట్ చేసి తీసుకున్నాను. మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అందులోకి ఈ పేస్ట్ను వేసి బాగా కలపాలి అండి. మనం వాటర్ వేసే అవసరం లేదు. ఈ పేస్ట్తోనే మనకి టేస్టీగా చాలా బాగా ఉంటుంది. ఇందులోకి నేనైతే కార్న్ పౌడరు, మైదా పౌడరు, కారము, తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, మీకు చాలా స్పైసీగా కావాలంటే మీ ఇష్టం అండి, కారం ఎక్కువ వేసుకోవచ్చు. చిన్నపిల్లలు తినేవాళ్ళు ఉంటారు కదా, సో నేనైతే తక్కువ వేస్తున్నాను. ఇందులోకి ఒక ఎగ్గు, గుప్పెడంత పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవి ఆయిల్లో మగ్గుతాయి కాబట్టి మనకేం కారం ఉండవండి, తినడానికి చాలా బాగుంటాయి. ఇందులోకే నేను కొన్ని కలింగర విత్తనాలు, కొన్ని తెల్ల నువ్వులైతే వేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. వేసుకుంటే టేస్టీగా ఉంటాయి. లేదు మాకు వద్దు అంటే వేసుకోని అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇందులోకే కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం కొరియండర్ పౌడరు వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. ఇది జస్ట్ కలర్ రావడానికే అండి, ఇది హెల్త్కి అంత మంచిది కాదు. కొద్దిగా వేసుకోండి. కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఎంత స్లోగా మిక్స్ చేసుకుంటామో అంత టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి, ప్రతి ముక్కకి ఉప్పు కారాలు పట్టుకోవాలి కదా, కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇందులోకే నేను అర్ధము నిమ్మ ఉప్పును కూడా పిండుతున్నాను. మనకి కొంచెం వాటర్గా ఉందనుకోండి, దాంట్లోకి ఇంకా మనం కార్న్ పౌడరు, మైదా పిండిని వేసుకొని కలుపుకోవచ్చు. మనం నీళ్ళు వేసే అవసరంలో చెప్పాను కదా, మనం వేసుకున్న పేస్ట్లోనే ఉంటుంది వాటరు. మనం నీళ్ళు వేసామనుకోండి, అది చాలా నీళ్ళు అయిపోయి వేయడానికి బాగోదు, బాగా రాదు కూడా వేస్తే. సో మనం నీళ్ళు వేసే అవసరం లేదు. మనం వేసుకున్న ఎగ్గు ఆ పేస్ట్తోనే అంతా గ్రేవీ అయితే అవుతుందండి. చూడండి, ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేయండి. ఉప్పు కారాలు పట్టాలి కదా ముక్కకి. ఈ విధంగా చేసి ఒకసారి మీరు టేస్ట్ చేసి చూడండి, ఉప్పు కారాలు సరిపోయాయా అని. మీకు ఇంకా కావాలి కరివేపాకు అంటే ఇంకా కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోండి. నూనెలో వేయిస్తాం కాబట్టి అది కూడా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఫ్రై అవుతాయి కాబట్టి మనం అలానే తినొచ్చు, ఏం కారం ఉండవండి. చూడండి, ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకొని 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలాగైనా వేసుకోవచ్చు, కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకుంటే చాలా బాగా ఉంటుంది. నేనైతే డైరెక్ట్గానే వేస్తున్నా. చూడండి, ఒక బాండ్లీలో ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టి మీడియంలో పెట్టుకోండి. ఎక్కువ హైలో పెట్టుకున్నాం అనుకోండి మాడిపోతుంది, లోపల ముక్క ఉడకదు. చూడండి, ఈ విధంగా మీడియంలో పెట్టుకొని ముక్కలు వేసి బాగా వేయించండి. చూడండి, సిమ్లోనే పెట్టి వేయించుకోండి. మరీ హైలో వద్దు, మరీ సిమ్లో వద్దు, మీడియంలో ఉండేలా చూసుకొని బాగా వేయించుకోండి. క్రిస్పీగా కావాలి అంటే బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోండి. మా పిల్లలకి క్రిస్పీగా ఉండడమే ఇష్టం కాబట్టి నేనైతే క్రిస్పీగా చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. అది చాలా ఈజీ ప్రాసెసే కదా, ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. చూడండి, మా పిల్లలకి ఒక ప్లేట్లో అయితే ఆనియన్స్ కట్ చేసి నిమ్మ ఉప్పు పెట్టి ఇస్తున్నాను. ఏ విధంగా ఉందో తిని చెప్తారు. చూడండి, మా పిల్లలు అయితే తినడానికి కూర్చున్నారు. నా కూతురు నోట్లో పెట్టుకోకనే చెప్తుంది బాగుంది అని. చూడండి, 2 పిల్లలు అయితే తింటున్నారు. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చూడండి, తింటున్నారు 2 పిల్లలు. మా హార్లీ ఉన్నాడు, వాడికి వేయలేదని వాడు కూడా చూస్తున్నాడు. చూడండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.